వెల్కమ్ టు యువాన్ కార్స్. ప్రెజెంట్ మనకు తక్కువ బడ్జెట్‌లో కొన్ని రీసేల్ కార్స్ మీ ముందుకు తీసుకొచ్చానండి. సో, మన దగ్గర అన్ని కంపెనీ కార్లు అవైలబుల్‌లో ఉన్నాయండి. చాలా తక్కువ బడ్జెట్‌లో జెన్యూన్ కార్స్ మన దగ్గర అవైలబుల్‌లో ఉన్నాయండి. చాలామంది పాత కార్లు కొనాలని చూస్తారండి. తక్కువ బడ్జెట్‌లో కండిషన్ ఉన్న కార్లు కొనాలని చూస్తారు. వాళ్ళ కోసం నేను మా యువాన్ కార్ బజార్‌లో మీకు కొన్ని తక్కువ బడ్జెట్‌లో కార్లు మీ ముందుకు తీసుకొస్తున్నానండి. సో, ప్రెజెంట్ అయితే మీ ముందుకు ఐ20 స్పోర్ట్ జెట్ మోడల్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది. సో, మనం చూసుకోవచ్చు ఇది తక్కువ రీడింగ్ తిరిగిందండి. పెద్దగా రీడింగ్ కూడా తిరగలేదు. కండిషన్ కూడా మనకు ఎక్సలెంట్ కండిషన్ ఉన్న కార్ అండి ఇది. సో, మీకు ఒకసారి క్లియర్‌గా వీడియో మొత్తం చూపిస్తానండి. వీడియో మొత్తం చూపించిన తర్వాత మీకు ఈ కారు ఎంత రీడింగ్ తిరిగింది, ఈ కారు ఎక్కడున్నది, ప్రైస్ ఎంత చెప్తున్నారనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం చూసుకోవచ్చు టైర్స్ కూడా మనకు చాలా బాగున్నాయండి. 90% ఉన్నాయండి టైర్సు. ఐ20 స్పోర్ట్ జెడ్ అండి ఇది. సో, మనం చూసుకోవచ్చు ఇదొచ్చేసి మనకు మాన్యువల్ అండి ఇది. సో, మనకు టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఇచ్చారు. సో, అలాగే మనకు స్టార్ట్ బటన్ కూడా మనకు పుష్ బటన్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. అలాగే మనకు 4 కూడా మనకు పవర్ విండోస్ ఇచ్చారండి. 4 విండోస్ కూడా. సో, పవర్ విండోస్ ఇచ్చారు. అలాగే మనకు మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ ఇచ్చారు. అలాగే మనకు రియర్ బ్యాక్ ఏసీ కూడా ఇచ్చారండి. సో, ఇదొచ్చేసి బ్యాక్ ఏసీ. సో, మనం చూసుకోవచ్చు చాలా నీట్‌గా ఉందండి డాష్ బోర్డ్ కూడా. సో, చూసుకోవచ్చు మన దగ్గర చాలా కార్లు అవైలబుల్ ఉన్నాయండి. మల్టిపుల్ కంపెనీలో మల్టీ కాల్స్ మన దగ్గర అవైలబుల్‌లో ఉన్నాయి. ఎవరైనా తక్కువ బడ్జెట్‌లో మంచి కండిషన్ ఉన్న కారు కావాలనుకుంటే మా మొబైల్ నంబర్‌కి కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో, మనం చూసుకోవచ్చు తక్కువ బడ్జెట్ నుండి మన దగ్గర ఎక్కువ బడ్జెట్ దాకా కార్లు అవైలబుల్‌లో ఉన్నాయండి. చిన్న కారు నానో దగ్గర నుండి బిఎండబ్ల్యూ, ఆడి దాకా మన దగ్గర కార్లు అవైలబుల్‌లో ఉన్నాయండి. సో, మీకు ఒక్కసారి ఇప్పుడు మనం చూసిన కార్ గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చాలామంది ఎవరైనా పాత కార్ తీసుకునేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తారండి. ఎందుకంటే కార్ సరిగ్గా చెక్ చేసుకోరండి. మనకు ఏసీ పనిచేస్తుందా? లేకపోతే మనకు అప్ అండ్ డౌన్ మిర్రర్స్ పనిచేస్తున్నాయా? అలాగే మనకు లోపల ఇంజిన్ సౌండ్ ఎట్లా వస్తుంది? టైర్స్ ఎలా ఉన్నాయి? అలాగే మనకు లైట్స్ వస్తున్నాయా? రాట్లేవా? ఇవన్నీ అనేది మీకు చాలా ట్రిప్స్ ఉంటాయండి. క్లియర్‌గా చూసుకొనే కార్లనేది తీసుకోవాలండి పాత కార్లు. ఎందుకంటే పాత కారు అమ్ముతున్నారంటే మీరు చాలా జాగ్రత్తగా చెక్ జేసుకోవాల్సి ఉంటదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ జేసుకోవాల్సింది యాక్సిడెంట్ కారా? నాన్ యాక్సిడెంట్ కారా? అంటే యాక్సిడెంట్ అయిందా? ఇంతకుముందు ఏమన్నా అయింది? ఎట్లా ఉన్నది? ఏంది కండిషన్ ఎట్లా ఉన్నది? ఇంజిన్ కండిషన్ ఎట్లా ఉన్నది? ఒరిజినల్ రీడింగా? ఫేక్ రీడింగా? అలాగే మనకు లోపల ఏసీ వస్తుందా? రావట్లేదా? కూల్ అయితుందా? కావట్లేదా? అలాగే మనకు రన్నింగ్‌లో మనకేమన్నా సౌండ్ వస్తుందా? ఇంజిన్ సౌండ్ వస్తుందా? ఇంజిన్ మీద ఏమన్నా ఆయిల్ లీక్ అవుతుందా? అలాగే మనకు చాలా చెక్ జేసుకోవాలండి. చిన్న చిన్న పాయింట్లే గాని చాలా మంచిగా చెక్ జేసుకుంటే మీకు కారు గూడా మీకు మంచి కండిషన్ ఉన్న కారు దొరుకుతుందండి. సో, ఈ కారు గురించి చూసుకున్నట్లయితే ఇది మనకు ఐ20 ఐ20 స్పోర్ట్ జెడ్ మోడల్ అండి ఇది. సో, మనకిదొచ్చేసి 2015 మోడల్. 2015 మోడల్ డీజిల్ వెహికల్ అండి ఇది. డీజిల్ వెహికల్ మనకు కేవలం 54 కిలోమీటర్ మాత్రమే తిరిగేదండి. 54,000 కిలోమీటర్ మాత్రమే తిరిగేదండి ఇది. సో, మనకు 5,60,000 చెప్తున్నారండి. ఈ కారొచ్చేసి 5,60,000 చెప్తున్నారు. 2015 మోడల్ అండి ఇది. డీజిల్ వెహికల్. సో, మనకు కేవలం 54,000 కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి. చాలా తక్కువ కిలోమీటర్ తిరిగింది. చాలా నీట్ కండిషన్‌లో ఉన్నది. ఐ20 స్పోర్ట్ జెట్ టాప్ మోడల్ అండి ఇది. సో, ఇదండి. ఈ కారొచ్చేసి మనకు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర అవైలబుల్‌లో ఉన్నదండి ఈ కారు. ఎవరైనా ఈ కారు గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా మొబైల్ నంబర్ ఇస్తానండి. మా మొబైల్ నంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి.
సో, అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్‌లో మంచి కండిషన్ ఉన్న కారు కొనాలనుకుంటే మన దగ్గర చాలా కార్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. సో, ఈ నంబర్‌కి కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే తక్కువ బడ్జెట్‌లో కార్లు కొనాలనుకుంటే మన దగ్గర చాలా కార్లు అవైలబుల్‌లో ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి.